ఎస్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యల్లో తప్పేం కనిపించట్లేదు క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థనే అనలేదు, విద్యార్థులని అనలేదు, ఇంజనీర్లే అనలేదు. పిల్లర్స్, బేస్మెంట్ రెండు క్లియర్ కట్గా చెప్పారు. బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పిల్లర్స్ అంటే మనకి పైన ఫ్లోర్స్ అంత కరెక్ట్గా ఉంటుందని. నేను విద్యను ఇస్తున్నాను, మీ స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్స్కి కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా మేము శిక్షణ ఇస్తున్నాం కదా. ఎంతోమంది వస్తున్నారు, దాదాపుగా ప్రతి ఏటా తెలంగాణలో 85,000 నుండి 1,00,000 మంది వస్తున్నారు. ఏపీ విషయాన్ని కూడా చూసుకుందాం. ఏపీలో కూడా 95,000 నుండి 1,10,000 మంది వరకు ఇంజనీర్స్ వస్తున్నారు. ఎక్కడికక్కడ పుట్టగొడుగులా ఇంజనీరింగ్ కాలేజీలు వేసిపోయాయి. ఇది వరకు విద్యను చూసుకుందాం. ఒక్కసారి అందరూ ఏ ఒక్క పార్టీకి కాకుండా తమ గుండెల మీద చేసుకుని చెప్తే మన పేరెంట్స్కి చదువుకున్నటువంటి 5th క్లాస్ స్టడీకి మన 10th క్లాస్ కూడా సరిపోదు కదా. అప్పుడు పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష అని చదివేవారు. ఆ రెండే చదివేవారు. వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ వేరు, వాళ్ళకున్నటువంటి తెలివితేటలు వేరు. అదే చదువు ఇప్పుడు మనకి చూస్తూ ఉంటే కనుక 10th క్లాస్ చదివిన వాళ్ళకి కూడా అది ఉండట్లేదు. సో శిక్షణ అంటే విద్య ఎంత ముఖ్యమో స్కిల్ కూడా అంతే ముఖ్యం అంటున్నారు. స్కిల్తో పాటు చదువుకొని అంటున్నారు. దానికి నేను ముందడుగు వేస్తాను, అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నాను అంటున్నారు. ఎప్పుడు అదే ఒరవడక, అది టెక్నాలజీ పెరుగుతోంది, మారాలి, మార్పు రావాలి. ఇంతమంది ఇంజనీర్లు బయటకు వస్తున్నప్పుడు ఎంతమంది ఉద్యోగాలు సాధిస్తున్నారు? ఎందుకు మనకి ఉద్యోగాలు సాధించలేక అదరాదరగా వెళ్ళిపోతున్నారు? లేదంటే దాన్ని డైవర్ట్ చేసుకొని వేరే స్కిల్ కోసం మళ్ళీ పరుగులు పెడుతున్నారు? ఎప్పుడైనా నేర్చుకున్నది బట్టి పడి చదవడం కంటే ఉన్నది దేనికోసం, దీనివల్ల ఏమొస్తుంది, దీని ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములాని ఎందుకు రావాలి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక బాగుంటుంది. అది స్కిల్, దానికోసం కష్టపడండి అని చెప్తున్నారు. రైట్. నిజానికి విద్యార్థులని ఇక్కడ క్రిమినల్ వేస్ట్ అనే పదం చాలా దారుణమైన పదం. విద్యార్థుని అలా మాట అనడం వల్ల వాళ్ళలో ఆత్మన్యూన్యత భావం కలిగేటువంటి అవకాశం ఉంటుంది.